పాలన పూర్తి చేసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ సందర్భంలో ప్రజల్లో అనేక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రభుత్వం కొంతమేరకు చేయగలిగిందని, చేయలేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఏడాది తర్వాత మీరు వేసేటువంటి మార్కులు ఎన్ని? వాస్తవంగా ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్సవాలు తెలంగాణ ప్రజలకైతే అర్థం కాలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అర్థం కావడం లేదు ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయినా 11వ సంవత్సరం అయినా కూడా ఇంత పెద్ద హడావిడి మేము కూడా ఎప్పుడు చేయలే. కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. గుజరాత్లో అయితే 6వసారి అధికారంలో ఉన్నాం, మధ్యప్రదేశ్లో 3వసారి అధికారంలో ఉన్నాం. ఈ రకంగా చూస్తే అనేక రాష్ట్రాలలో, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాం. మేము కూడా ఈ రోజు కూడా ఈ రకమైనటువంటి హడావిడి అంటే నిజంగా ఏదైనా చేసి ఉత్సవాలు జరుపుకుంటే ఎవరూ కాదన్నారు. ఏమీ చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు కనీసము ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్కటి కనీసం ఒక పెన్షన్, కొత్త పెన్షన్ ఇవ్వలేదు, సంవత్సరం అయింది. మిగతా హామీలు పక్కన పెట్టండి, ఇవైతే రొటీన్ ప్రాసెస్. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ రూపాయి చెల్లించలేదు. ఒక కొత్త బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వీకర్ సెక్షన్స్ హౌసింగ్ స్కీమ్కు ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పేదలకు ఇల్లు కట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు పేదల ఇల్లు కూల్చి పేరు తెచ్చుకోవాలంటున్నారా, లేకపోతే భూములు ఆక్రమించుకోవాలనుకుంటారా, నాకైతే అర్థం కాలేదు. కాబట్టి నేను మిమ్మల్ని మార్కులు అడిగాను, కనీసం రేవంత్ రెడ్డి గారికి మీరు పాస్ మార్కులు కూడా వేసేట్లేరు. అంటే నేను కాదు వేయాల్సింది, తెలంగాణ ప్రజలు వేయాలి. ఈరోజు తెలంగాణలో ఎవరైతే, నాకు తెలుసు కాంగ్రెస్ కోటేసినటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి కోటేసినటువంటి వాళ్ళు, ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈరోజు హైదరాబాదులో, తెలంగాణలో తిరిగితే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, లేక పట్టణ ప్రాంతాల్లో కానీ, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల పూర్తిగా అసంతృప్తి ఉన్నారు. ఎవరైనా 12 సంవత్సరాలు పరిపాలిస్తే ఎంత అసంతృప్తి ఉంటుందో ప్రజలలో, ఈ 12 నెలలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల అంత అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సమ్మేళనం